బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేధిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నంబర్ 2ను విడుదల చేసింది. ఇక దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనంలో కోత విధించింది. సుమారు 3,450 రూపాయలు తగ్గించి 8,050 రూపాయల వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఇంతకీ ఎస్మా అంటే ఏమిటనేది పరిశీలిస్తే ఎస్మా అనేది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హరత్తులు వంటి సందర్భంలో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981లో రూపొందించిన చట్టం ఇది. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. ఇక 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృత స్థాయిలో ఉద్యమించాయి. 1981లో కార్మిక సంఘాలు పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నిటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. ఇక క్రమంగా ఈ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఎస్మా చట్టం తీసుకొచ్చింది. ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపై అయినా బలమైన అనుమానం ఉంటే నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండానే పోలీస్ అధికారులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారు శిక్షార్హులే. సుప్రీంకోర్టు చెప్పింది ఎవరికైనా బైండ్ ఓవరే కదా భారతదేశంలో. మరి ఆ లెక్క ప్రకారం వాళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరే చెప్పారు మినీ అంగన్వాడీలన్నింటినీ మెయిన్ అంగన్వాడీలుగా మేము ప్రకటిస్తామని. 5,600 ఉన్నాయి. వాటిని ప్రకటించడానికి ఏం వచ్చింది? ఇవే ప్రధానమైన కోరికలు. అంటే మీరు చెప్పినటువంటి మాటలే మీరు అమలు జరపకుండా పైగా వచ్చేటంటే ఆందోళన చేస్తుంటే శాంతియుతంగా వాళ్ళేమి అరాచకం చేయాలా, అక్రమం చేయాలా, లేకపోతే ఎక్కడ దౌర్జన్యాన్ని పూనుకోవాలా. ఇంకా మీ పోలీసులే వాళ్ళని ఏంటంటే ఈడ్చవతల బారేస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఈరోజు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మేము ఎస్మా ప్రయోగిస్తామని చెప్తే నేను ఒకటి మాత్రం చెప్పదలిచా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా పోగాలం దాపరించినటువంటి వాళ్ళకి అన్నట్టు మీకేమైనా కానీ అధికారం మీద విరక్తి కలిగితే తప్ప ఇటువంటి పనులు మీరు చేయకూడదు.
ఈ రకంగా చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా కార్మిక వర్గం ఖచ్చితంగా అంగన్వాడీ వాళ్ళకి అండగా నిలబడతారు. ఈరోజు మీ పార్టీను బీజేపీ పార్టీ తప్ప మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి మద్దతుగా నిలబడున్నాయి. అందుకే ఇది ఒక రాజకీయ రూపం తీసుకునేటటువంటి పరిస్థితి మీరు కల్పించొద్దు. ఎప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి దాదాపు 4 సంవత్సరాలు 9 మాసాలుగా ఇంకా ఏదో చేస్తారని చెప్పి ఎదురు చూశారు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ఇవాళ అన్ని వర్గాలు కూడా ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరూ మరి వారందరూ కూడా 26 రోజులుగా వాళ్ళు సమ్మెకు పిలుపునిస్తే కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. అలాగే ఒక పక్కన శిక్షాభియాన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా నిరవధికంగా 18 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అలాగే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఇవాళ రోడ్డు ఎక్కి వాళ్ళ కష్టాన్ని బాధని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ అనేక వర్గాలు ఇవాళ ఈ ప్రభుత్వంలో పూర్తిగా మరి వాళ్ళ బ్రతుకుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే కనీసం పిలిచి మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఈరోజు మరి ఎస్మా ప్రకటించడం అంటే ఒకసారి ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం ఏంటనేది ఒకసారి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.